హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా పిల్లలకైతే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. 2 days అవుతుంది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. రేపు ఈవీఎస్ ఎగ్జామ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా చదువుతుర్రో. ఇప్పటిదాకా ట్యూషన్ పోయి వచ్చింది, అక్కడ కూడా చదువుకొని వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా బుక్ పట్టింది. చదువుకోలే మమ్మీ, రేపు ఎగ్జామ్ ఉంది కదా అని. చూడండి ఇగో ఎట్లా చదువుతురు. ఇద్దరు చదువుతారు. హాయ్ చెప్పండి. సహస్ర, రేపు ఏమి ఎగ్జామ్ నీకు? రిద్దు నీకు? నీకు జీకేనా? నీకు ఈవీఎస్ ఎగ్జామ్. మరి ప్రిపేర్ అయినావా ఈవీఎస్కు? ఇప్పటిదాకా చదువుకొని వచ్చినావు కదా, మళ్ళీ ఎందుకు చదువుతున్నావు? మర్చిపోతా అని చదువుకుంటున్నావా? రిద్దు, నువ్వు ప్రిపేర్ అయినావా? ప్రిపేర్ అయినావా నువ్వు కూడా? అచ్చా నీకు? టీచర్ చెప్తే ఇలా రాస్తారు. డిస్టర్బ్ చేయకు, మళ్ళీ పెద్ద పెద్ద ఉంటాయి చూడు, ఇది రాయాలి. అవన్నీ చదువుకోవన్నా? మరి ఇది చూడు, ఈ నుంచి అదంతా చదువుకోవాలి. అవునా? మరి పొద్దున లేచి చదువుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు చదువుతున్నావు? ఇప్పుడాక ట్యూషన్ వచ్చినావు కదా. మరి పొద్దున లేచి చదువుకుంటా సహస్ర? ఎన్ని గంటలకు లేపాలా? 6 o'clock లేపన్నా? లేస్తారా మరి? లేవ్వరు మీరు ఎంత లేపినా. మమ్మీ మమ్మీ నాకు 6కి లేపు, నువ్వు ఎప్పుడు లేస్తావో? మమ్మీ అందుకంటే లేపుతావా? నన్ను కూడా లేపు. నేను లేపుతా కానీ మీరు లేవనే లేవరు. మమ్మీ తాతయ్య గురుగులు చేస్తే నేను లేస్తా. నువ్వు తాతల దగ్గర వంటావు కదా, ఈడ వండుకో మరి ఈరోజు. సరే మమ్మీ. ఏమైంది? తాత కాదు, నువ్వు 6 o'clock 7 o'clock లేపితేనే లేస్తలేరు. ఇక ఇప్పుడేం లేస్తారు మీరు? సూపర్ ఉంది. మరి మీరు జల్దీ లేస్తే జల్దీగా తయారై స్కూల్ పోవచ్చు. జల్దీ తయారై జల్దీ స్కూల్ పోవచ్చు. జల్దీ లేస్తారు రేపు? చదవండి చదవండి. మరి మీరు పొద్దున్న జల్దీ లేవాలా, సరేనా? మీరే అంటారు ఫస్ట్ బెంచ్ లో కూర్చోవాలా మమ్మీ అని. మరి తొందరగా లేస్తే తొందరగా రెడీ అయి పోతారు స్కూల్ కు. లేస్తారా? లేపన్నా పొద్దున. లేవకపోతే చూద్దాం లేస్తారా లేవరా, రేపు పొద్దున్న తెలుస్తుంది. చూడండి, వాళ్ళిద్దరు అయితే మమ్మీ నువ్వు లేచినప్పుడు నేను 6 గంటలకు లేస్తా, 6 గంటలకు లేపు మమ్మీ అంటారు. తొందరగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్దాం అంటారు. చూద్దాం ఫ్రెండ్స్, ఇద్దరు లేస్తారా లేవరా, పొద్దున వీడియో కంటిన్యూ చేస్తాం. మీరు పొద్దున లేవకపోతే చెప్తా మీ సంగతి ఇద్దరిది. సరే లేపుతా, నేను లేపుతా, సరేనా? మరి ఇద్దు చూడండి, రాత్రి అన్నది లేచింది, స్నానం చేసింది, రెడీ అయింది, వచ్చింది కదా రిద్దు. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇగో సూపర్తా చూడండి, ఇంకా ఇవ్వలేదు. ఇగో రాత్రి ఏమో 6 గంటలకు లేపు, 7 గంటలకు లేపు అంటది, ఈవిడేమో లేవది. సహస్రా, ఏయ్ సహస్రా, సహస్రా లేవు లేవు, ఎన్ని గంటలకు లేస్తాను నువ్వు? లే సహస్రా. తాత వచ్చిండు, చెల్లె వచ్చిండు, రెడీ వచ్చింది చెల్లె. చూడు ఇడ్లీ చేసిన. ఇగో ఇడ్లీయా? మళ్ళా చట్నీ చట్నీ కూడా చేసిన. చూపెట్టన్నా?
ఇడ్లీ చట్నీ చూడు. తింటావా? నీకు అయ్యన్నా మమ్మీ ఆ ప్లేట్లో మమ్మీ ఏ ప్లేట్లో? ఈ ప్లేట్లనా? నీకు ఇడ్లీ అంటే ఇష్టం కదా దిద్దు? ఇష్టం ఇష్టం ఇడ్లీ అంటే ఇష్టం. ఇది ఇది కొంచెం ఇద్దాం. చూడండి మా సహస్ర ఏడుస్తుంది. లేటు లేచింది, లేటు తయారైంది, ఇంకా ఇట్లా ఏడుస్తుంది. 2 పిల్లకలు వేస్తాం. సహస్ర లేట్ ఎందుకు లేచినావు? 6 గంటలకి లేస్తాను. రాత్రి ఏమన్నది అక్క? 6కి లేస్తాను. 6కే లేచా అంటే లేచిందా మరి? నేనే లేచిన. నువ్వే లేచినావు కదా, అక్కలు ఇవ్వని లేదు. ఇప్పుడు లేపినాం మీ మధ్య. ఇప్పుడు 7:30కి లేచింది అక్క. ఎందుకు లేవలేవు? వేయక రాలేదా? చిన్న వైపు లేచింది 7. చలి పెట్టింది సహస్రం. చలికాలం కదా. కానీ రెడీ అయింది జల్దీ. ఇది శీతాకాలం అంటది. జల్దీ రెడీ అయింది. చలికాలం. రీతు, అక్క 7:30కి లేచింది కానీ ఇంత జల్దీ రెడీ అయిపోయింది. తొందరగా రెడీ అయిపోయింది. అక్క 7:30కి లేచింది కదా, ఒక్కతే పోయింది, నీళ్ళు పోసుకున్నది, స్నానం చేసింది, అదే సబ్బు పెట్టుకున్నది, వచ్చేసింది. శాస్త్ర ఎగ్జామ్ నువ్వే వేయించినావు, నేను పెట్టు లంచ్ పెట్టు. ఇడ్లీ పెట్టాను లంచ్కు. అన్నం వద్దా? ఎందుకు? నీకు అన్నమా? నీకు అన్నమేనా? మాకు అన్నం. పెట్టుకోపోతాను. సహస్ర, నువ్వు ప్రిపేర్ అయినావా ఈవీఎస్ కు? మొత్తం వచ్చా? మమ్మీని ఫస్ట్ బెంచ్ కూర్చోలే చెల్లినాడు. అక్క ఇడ్లీ తింటున్నావు. నువ్వే పోతున్నావు అంటే ఎందుకు లా చూస్తుంటున్నా? జరగ దాని నుంచి టీచర్ ఇలా పంపించలే. పో పో, నేను ఫస్ట్ వచ్చిన నీకెందుకే? నేను ఫస్ట్ వచ్చిన వచ్చి పెద్ద దుబాక్ వేస్తున్నా ఒక్కటే సార్. ఇగో నీకు వచ్చి చెప్పాలా? ఎవరితో పేస్తురు? ఇగో నేను సెకండ్ లాస్ట్ చూస్తుంది. వచ్చిందట, కనిపించకపోతే లేచి నిలబడి ఏం రాస్తాం బోర్డు మీద మేడం చూసి మళ్ళీ కూర్చొని మళ్ళీ రాస్తుందట. అవునా? నాకు నిన్న ఫోన్ చేయాలి ఇప్పుడు. సరే నేను ఫోన్ చేస్తా. సెకండ్ కూర్చొని మేడం కనిపించకొచ్చిందట, లేచి అప్పుడే అనుకున్నా మమ్మీ సెకండ్ కూర్చుంటే దొబ్బేస్తారు, తాళ్ళ కూర్చో అంటుర్రు. మమ్మీ మమ్మీ ఏదో నేను టీచర్ చెప్దామా అనుకున్నా, స్కూల్లో ఉంటే ఇలా చెప్తావు. నువ్వు ఎప్పుడు ఇలా టీచర్ చెల్లకి కనిపిస్తలేదంట, లాస్ట్ కూర్చున్న పెడుతురంట, ఫస్ట్ కూర్చున్న పెట్టండి, లేకపోతే సెకండ్ బెంచ్ అయినా కూర్చున్న పెట్టరు అని చెప్పు. అక్క ఏదో ముగ్గురు ఉన్నారు కదా నిన్న, ముగ్గురు ఉన్నారు. పక్కన ఎత్తసా ఉంది ప్లేస్ మంచిగా రాస్తలే. మరి ఎందుకు లాస్ట్ కూర్చున్న పెడుతున్నాడు? మరి నిన్న చెప్పవా? నిన్ను అడుగుతుంటగా మంజుల మేడం నువ్వు ఏదో కూర్చొని పెడుతున్నా సీరియల్ చూడవచ్చు కదా. నేను చూస్తా, రోజు చూస్తా. కూర్చొని పెట్టుకోను ఇంకో నేను ఫస్ట్ కూర్చోబెట్టి పోతాను. నిన్నైతే ముగ్గురే ఇద్దరు పిల్లలు వచ్చారు. ఇగో అక్కడ కూర్చొని పెడితే ఆన్ ఉండాలా మీరు ఉసాపరి అన్నారు. మీరు లాస్ట్ పేజ్ కూర్చోబెట్టి ఎంత పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, చేస్తూ నా ముందట. పెద్ద ఉందా, చిన్న ఉందా, పెద్ద చిన్న పెద్ద చిన్న ఉంటది. మేడం కూడా చిన్నగా ఉన్నప్పుడు ముందు కూర్చొని పెట్టాలి, పెద్దోళ్ళు నిన్ను ఎందుకు వేసినవే? సమృద్ధి వాటర్ పెన్ ఉన్నది కదా, నిన్న సమృద్ధి ఏమైంది అన్నది కదా. భయపడదా? నువ్వు వేసినావు నిన్న పొద్దున్న సమృద్ధి వాటర్ పెన్ అన్నది. ముంగడ కూర్చుని పెట్టు, చెల్లాడికి వెళ్ళి ఇవ్వదు ఈ రోజు. ఇంకోటి పేరు సమృద్ధి అంటారే మా క్లాస్ లా. ఇద్దరు పేరు సమృద్ధి. ఆ పిల్లకి అన్నదేమో చెల్లెకి అనుకున్నది. ఈ సమృద్ధి అని పిలువరా మనం పోతే? నువ్వు ఇంట్లోనే మోగోడు.
వెళ్ళొద్దు, నేను వెళ్ళా, మీరు వెళ్ళండి అన్నా. నేను జరగడికి టీచర్కి చెప్తా అన్నా, మా డాడీకి చెప్తా అన్నా. డాడీ చెప్పాలి ఫోన్ టీచర్ కాదు నీకు అంటే సప్పుడు దాకా లేచిపోతుంది. నువ్వు పోవద్దని అక్కడ పెట్టుకుంటే ఆనే కూర్చో, నువ్వు పోలానేమని అంటే తాట తీద్దామరా. నేను రోజు యూసా పోతా కిట్లీల నుంచి. అక్కడ ఎక్కువ కిట్లీలు ఉంటాయి. నాకు చెప్పు, కిటికీ దగ్గర చట్నీ మంచిగా అయిందా? నువ్వెందుకు తింటలేవే? తిను సమృద్ధి. అబ్బో చలి పెడుతున్నా ఇవి ఎత్తుకున్నావు. అవును, ఇది ఎందుకు పెట్టుకుంటున్నావే? పాతగా అయింది కదా అది, పాతగా చినిపోకుండా ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు? కొత్తగా ఉన్నప్పుడు పడేసినావు పక్కకు, ఇప్పుడేమో పెట్టుకుంటున్నావు. రిద్దు కూడా మంచిగా రాస్తుందంట ఎగ్జామ్స్. అలా టీచరే చెప్తుంది. ఏమని? కొన్ని అక్క కూడా మంచిగా రాస్తుందంట. ఈజీ రాండి టీచర్ చెప్తుంది, ఈజీ రాండి, ఈజీ వచ్చినా మేమే రాస్తున్నాం. హార్డ్ ఉంది టీచర్ చెప్తుందా? మంచిగా రాయాలా, మంచిగా చదువుకోవాలా. నాకు ఒక దానికి 10కి 5 మార్క్స్. ఇంకా 2 days అంతే. మంచిగా చదువుకొని మంచిగా రాస్తే నేను ముద్దిస్తా. మస్తు చదువుతురు, లేకపోతే కిస్ ఇవ్వాలి. కానీ మంచిగా చదువుతున్నానా? ఇప్పుడు సంక్రాంతికి మా ఊరు వస్తారా? వస్తా అనుకుంటే మంచిగా ఎగ్జామ్ రాస్తే తోలుకెళ్తా నేను, లేకపోతే తోలుకపోను. నేను మాత్రం 5 ఎగ్జామ్స్ రాసిన ఎంత చేతులు. ఇంకా 1 2 3 ఎందుకు నవ్వుతున్నావు? నవ్వుతా, నా ఇష్టం నవ్వుకుంటా. నీకు ఎందుకు? ఎందుకు నవ్వుతావు? 6కి లేచి నా ఇష్టం. 6కే లేచిన నేనే నవ్వుకుంటా, నేనే ఆడుకుంటా, నేనే తీసుకుని నేనే ఎగ్జామ్ రాస్తా. అన్ని నువ్వే వేసుకుంటావా? కానీ తింటారు. మమ్మీ నేను ఒకటి ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తే మా ఫ్రెండ్ చూసిండు. ఏమని చూసిండు? టీచర్ చూడకంటది. ఆ ఒకళ్ళు చూసిండ్రు, అమ్మాయి పేరు ఏమో ఉండే, చూసిండ్రు. టీచర్ దెబ్బన వేసి ఎట్లా ఏడ్చినావు సమృద్ధి? స్కూల్ తిక్కలేసి నేను వెనకాల ముడి పెట్టుకుంటా. ఇట్లా అక్కడిక్కడ వేసుకోవాలా? ఒకటి ముంగడికి ఒకటి వెనకకి వేసుకోవాలా? జడ స్కూల్ ముందరే ఫస్ట్ కూర్చోవాలా. ఇగో ఇగో వేసుకోవా? ఏ అదిలే బ్యాగ్లో పెట్టేసి. ఏ నీ అవ్వ ఇదేంది స్టైలా? స్టైల్ చారు ఈడని లేవలేవు గాని ఏంది ఏడబెట్టాలా? అద్దు, బొట్టు మంచిగా ఉంది. లేట్ అయిపోయింది, వెళ్ళండి వెళ్ళండి, బెల్ అయింది. బాయ్ చెప్పండి.